నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆంధ్ర ఉద్యోగుల సంఘం విజిల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రముఖ మేధావి, విశ్వవిఖ్యాత మానవతావాది మరియు దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్లర్ గారి 145వ జయంతిని కరీంనగర్లోని TNGOs భవనంలో రాష్ట్ర స్థాయిలో ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, కరీంనగర్ జిల్లా TNGO అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభంగా హెలెన్ కిల్లర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె స్ఫూర్తిదాయక జీవితం, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కరీంనగర్ ఆంధ్ర ఉద్యోగుల అధ్యక్షులు గురుస్వామి, వివిధ శాఖలో పనిచేస్తున్న విజిల్లీ ఛాలెంజ్ ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు, దివ్యాంగుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారి హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలన్న డిమాండ్, జనరల్ ట్రాన్స్ఫర్లు, స్థానిక ఎంపికకు ప్రాధాన్యం, ఉద్యోగులు కోరుకునే ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రయాణానికి సంబంధించిన సమస్యల నేపథ్యంలో బస్సు పాసులకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ స్థాయిలో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సహానుభూతితో ఉంటుందని, వారి హక్కులు కాపాడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ గారిని, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, TNGO రాష్ట్ర అధ్యక్షులను, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గారిని, అలాగే RDO మహేష్ గారిని TNGOల జిల్లా సంఘం ఆధ్వర్యంలో TNGOల సంఘం తరపున ఘనంగా గజమాలతో, శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా TNGO కేంద్ర సంఘంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్దార్ హర్మేందర్ సింగ్ మరియు మెన్నేని సందీప్ రావు గారిని కూడా సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కరీంనగర్ RDO కె మహేశ్వర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి శంకర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మాకు డిపార్ట్మెంట్ ఇష్యూడ్ ఉంటుంది సార్, అది పాస్ కావడం 25 మార్క్స్ 25 మార్క్స్ అయితే పాస్ చేసే విధంగా చూడమని కోరుతున్నాను సార్. సార్, మూడవ విషయం, మా సంఘం 2011 నుంచి ఇప్పటి వరకు అందరైనటువంటి ఉద్యోగుల కోసం నిర్విరామంగా సమస్యల సాధన కోసం ప్రయత్నం చేస్తుంది సార్. వికలాంగుల చట్టంలో ఒకటి ఉంది సార్, వికలాంగులను కూడా సకలాంగులతో సమానంగా చూడాలి, సకలాంగులతో సమానంగా చూడాలి, కానీ చూడడం లేదు సార్. మాది ఒక సంఘం ఉంది, మాకు రికగ్నిషన్ ఇవ్వమని చెప్పేసి నేను 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను. సకలాంగులైన సంఘాలకు రికగ్నిషన్ ఇచ్చారు, మాది సీనియర్ సంఘం, మాకు గుర్తింపు లేదు. కాబట్టి మనకు మంచి మనసున్న మంత్రి గారు వచ్చింది కాబట్టి అది కూడా త్వరగా మన సమస్య తీరుతుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సన్న బియ్యం కానివ్వండి, ఇంధనమైన కానివ్వండి, కానీ స్కూళ్ళకు స్కావెంజర్ కానివ్వండి, ఇంకా అదే కాకుండా చెప్పుకున్నా పోతా ఉంటే నేను చాలా ఎంతసేపు అని చెప్పాను. కానీ ఇన్ని కార్యక్రమాలు చేసిన సంక్షేమ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి మన మంత్రివర్గం మన శాఖను అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని వికలాంగుల సంక్షేమ ప్రభుత్వంగా మార్చగలిగే శక్తి
తీర్చిదిద్దులు వారి దగ్గర ఉన్నాయని విశ్వసిస్తూ ఆ దిశగా మేము విశ్వసిస్తున్నాం సార్. సార్ ఫైనల్గా ఒకటి మాట్లాడుతున్నాను సార్. సార్ మాకు ప్రతి 2 నెలలకు ఒకసారి వికలాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి, అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తమ యొక్క సమస్యలు ఒక మీటింగ్ కనుక కండక్ట్ చేస్తే మా యొక్క సమస్యలు అనేది క్రమక్రమంగా తగ్గిపోతాయి సార్. దయచేసి మనం అలా ఆలోచించమని విధేయతతో వేడుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. హెలెన్ కిల్లర్ యొక్క జన్మదిన సందర్భంగా మా డిజబుల్ సోదరులు నా శాఖ మంత్రిగా వారితో కలుద్దామనుకుని ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఏదైతే డిజబుల్ సంబంధించిన మిత్రుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన రావడంలో కూడా కీలకంగా యావత్ తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తుల పక్షాన మేమున్నామని మాకు అండగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంది, ప్రభుత్వం అండగా ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ ఉద్యోగుల వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మంత్రిగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యమైన మీటింగ్ వేసింది మా నల్గొండ మీద మా అందరి శాఖలో వచ్చిండు. డిజబుల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టదు, 10 గంటలకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మా వాళ్ళు ఎందుకంటే దిగుడు అనుకోకుండా ఆ జరిగినటువంటి అంగవైకల్యం ఆ శాఖ మంత్రిగా ఫస్ట్ వాళ్ళ దర్శనంగానే వాళ్ళకు విషయం చెప్పి పోదామని మా ఎంప్లాయీస్ అందరికీ మనం చేసుకుంటున్నా. లక్ష్మణ్ కుమార్ అన్నగా అటు శ్రీధర్ బాబు గారు కానీ ప్రభాకర్ గారు మీరు కానీ మీ న్యాయమైన సమస్యల విషయంలో కూడా మీ ద్వారా మీరు చేసుకొని కాని సమస్య ఏదైనా కూడా మాకు అబ్బాయి మీ ముఖ్యమంత్రి గారు మా వారి బాధ్యతగా మేము మా యొక్క ఏదైతే మంత్రిగా ఆ బాధ్యత నిర్వహిస్తారని చెప్పి నిబంధనలు అనుకున్నాను. మరొకసారి మనం చేసుకుంటూ ఏదైతే హెలెన్ కిల్లర్ అనే ఒక గొప్ప సోదరిమని, ప్రపంచంలో ఒక భారత విదేశాలకు సంబంధించిన సోదరిమని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో వేలాది పుస్తకాలు రాసినటువంటి గొప్ప మహిళ, అది విదేశ మహిళా సోదరిమని. మరి ఆమె జన్మదిన వేడుకలు ఈరోజు ఆ శాఖ మంత్రిగా మా నిజంకు సంబంధించినటువంటి వారి మధ్య జరుపుకోవడం, దానికి టీఎన్యూకి సంబంధించిన మా జగదీశ్ అన్న కార్యవర్గంలో సుమారు 20 మంది కార్యవర్గం మీటింగ్ పెట్టుకుంటున్నాం. మరి వారి మధ్య మేమందరం కలిసి ఆ డిజబుల్ సంబంధించిన జన్మదిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డిజబుల్ శాఖ మంత్రిగా వారికి సంబంధించినటువంటి ఇందిరా మిల్లులు 5% కానీ, ఏదైతే బస్ పాస్ విషయంలో సంబంధించినటువంటి వారికి అన్ని విధాలు కూడా ఉచితంగా బస్సు వికలాంగాలకు సంబంధించిన విషయంలో కూడా మంత్రి గారితో మాట్లాడి రాబోయే ఆ శాఖకు సంబంధించిన మంత్రితో మాట్లాడిన ఈ విధంగా మా బస్సు ఎక్కితే మా వికలాంగులకు ఇబ్బంది జరగకుండా బస్సు టికెట్ ఉచితంగా తయారు చేసే విధంగా ఆ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విషయం మనం చేసుకుంటూ, చాలా మంది విద్యార్థులు టెంపుల్స్ పోతే ఇబ్బంది అవుతుందన్నా మనం లైన్ లేకుండా నేరుగా దర్శనం చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగం సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా నేను ఛార్జ్ తీసుకొని వారం రోజులు అయింది. రాబోయే కాలంలో ఏ విధంగా మా నిధులకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా మంచి చేసే విషయంలో కూడా ఆ శాఖ మంత్రిగా మొదటి సంతకం 30 కోట్ల రూపాయలు మా డిజబుల్ సంబంధించిన క్రెడిట్ కూడా వెహికల్స్ కానీ, ఇంకా బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇంకా ఇతర సైకిల్స్ విషయంలో కూడా మొదటి సంతకం చేసినాను. నోటిఫికేషన్ కూడా జరిగింది. అదే త్వరలో దానికి ఇంకా మిస్ అయ్యి సుమారు 50 కోట్ల రూపాయలు అంటే ఈ యొక్క తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వికలాంగుల పరికరాల కోసం నోటిఫికేషన్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సెలెక్షన్ చేసి వారి ఎవరైతే వికలాంగులు ఆ జిల్లాకు జిల్లా కలెక్టర్ అందజేస్తారని విషయాన్ని ఒకసారి మనం చేసుకుంటూ అన్యదా భావించాలి. ఎందుకంటే మా కార్యక్రమం వేరే దిక్కులో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, డిజబుల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మా జగదీశ్ అన్న మా కార్యవర్గం కూడా వెయిట్ చేస్తుందంటే మా అన్న కూడా డైవర్ట్ చేసి తీసుకొచ్చిన మరొకసారి మనస్ఫూర్తిగా లక్ష్మణ్ కుమార్గా మా మీడియా మిత్రులందరూ కూడా ఈ అన్నగా ఉండేవారికి మండల పూర్తిగా ఈరోజు మంత్రిగా మనస్ఫూర్తిగా మా మీడియా నమస్కారం తెలియజేసుకుంటున్నాం, ముగిస్తున్నాను.